మెగాస్టార్ చిరంజీవి ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా గానీ మెగాస్టార్కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. యాక్షన్, కామెడీ, డ్రామా, సెంటిమెంట్, మాస్, క్లాస్ ఇలా అన్ని కోణాల్లోనూ తన విశ్వరూపం చూపించి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారాయన. సినిమా సెలబ్రిటీల్లో చాలా మంది ఆయన్ను ఇష్టపడతారు. అలా చిరంజీవిని ఇష్టపడే వారి లిస్టులోకి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా చేరారు. తాజాగా డైరెక్టర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ కనిపించింది. ఇంకా హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రేమ్లు ఉన్న వాటన్నింటిలో చిరు ఫోటో ఫ్రేమ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక ఈ పోస్టుకు ఆయన భద్రకాళి ఆఫీస్ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ప్రెషన్ ని తన ఆఫీస్లో ఫోటో ఫ్రేమ్ గా పెట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే రేపాడు. అప్పట్లో డిజాస్టర్ అయి ఇప్పటి జనరేషన్ కు అసలు అవగాహన లేని సినిమా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ సన్నివేశం తాలూకు సందర్భం వీడియో రూపంలో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటోంది. సందీప్ వంగాకు ఆ ఫ్రేమ్ అంతగా నచ్చిందంటే ఇది ఖచ్చితంగా క్లాసిక్ అయి ఉంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుతో వంగా మూవీ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో మెగా అభిమానులు దాన్ని షేర్ చేస్తూ చిరు స్థాయి ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ చిరంజీవి కాంబోలో ఓ సినిమా వస్తే చూడాలని ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక సందీప్ రెడ్డి విషయానికి వస్తే అర్జున్ రెడ్డి, మహానటి వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం పాటు డైరెక్షన్కు దూరంగా ఉన్నారు. మళ్ళీ 2023లో యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు సందీప్ రెడ్డి వంగ. ఇక చిరంజీవికి కల్ట్ ఫ్యాన్గా మెగాస్టార్తో చేయడానికి సందీప్ రెడ్డి వంగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ ప్రస్తుతం కార్యరూపం దాల్చే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్ ఇంకా మొదలు కానే లేదు. దీని తర్వాత అల్లు అర్జున్తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది. భద్రకాళి టీ సిరీస్ గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉంటుంది. దీని స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. రణబీర్ కపూర్ డేట్లు దొరకగానే యానిమల్ పార్క్ షురూ చేయాలి. ఈ రెండింటిలో ఏది ముందనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇక్కడ చెప్పిన 3 సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి 2030 వచ్చేస్తుంది. అప్పటిదాకా చిరంజీవితో కాంబో ఛాన్స్ లేనట్టేగా. సో ఏది వినిపిస్తున్నా అదంతా పుకారుగానే తీసుకోవాలి. ఇంకోవైపు చిరంజీవి సైతం ఖాళీగా లేరు. విశ్వంబర తర్వాత అనిల్ రావిపూడితో ఓకే అయింది. దాని తర్వాత శ్రీకాంత్ ఓదెల ఫైనల్ నేరేషన్ ఇచ్చేసి సెట్స్కు తీసుకెళ్లిపోతాడు. వాల్తేరి వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీ కథను వండే పనిలో ఉన్నాడు. సందర్భాల్లో చెప్పుకున్నారు. మాస్టర్లో చిరంజీవి సిగరెట్ కాల్చే సీన్ తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్. ఈ మధ్య ఇన్స్టాలో పోస్టు చేసిన చిరు ఫోటో బాగా వైరల్ అయింది. చిరుపై సందీప్కున్న ప్రేమకు అది నిదర్శనమని చెబుతున్నారు. సందీప్ రెడ్డితో చిరంజీవి ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ విషయమై సందీప్, చిరు మధ్య భేటీ కూడా జరిగిందట. సందీప్ స్టైల్ వేరు, చిరు ఇమేజ్ వేరు. ఈ రెండింటికి ఎలా పొంతన కుదురుతుందన్నది అందరి అనుమానం. యానిమల్లో అనిల్ కపూర్ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు చిరంజీవి కోసం ఓ పాత్ర రాసుకుంటే అద్దిరిపోతుంది. చిరుతో పూర్తి స్థాయిలో ఓ సినిమా తీసినా తీయకపోయినా తాను రాసుకోబోయే కథల్లో చిరు కోసం సందీప్ ప్రత్యేకంగా ఓ పాత్రను సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ మధ్య హీరోల తీరు మారింది. నేను హీరోనే అనే కట్టుబడి ఉండడం లేదు. నవతరం దర్శకులు ముఖ్యంగా తమకు నచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిరు కూడా అలానే ఆలోచిస్తే సందీప్, చిరు కాంబో ఫిక్స్ అయినట్టే. రేపు రాబోయే స్పిరిట్లో చిరు కోసం సందీప్ ఓ పాత్ర సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఓవైపు ప్రభాస్, మరోవైపు చిరు, మధ్యలో సందీప్ రెడ్డి వంగ. ఇదే నిజమైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.